జై వాసవి అందరికీ నమస్కారం. ప్రస్తుతం జరుగుతున్నటువంటి హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి ఈ యొక్క దాడులకు నిరసనగా ప్రపంచం మొత్తానికి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్నటువంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి, ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ ఉండి సుఖశాంతులతో హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో జరిగినటువంటి తప్పు ఎవరు చేసినా ఆ తప్పు యొక్క ప్రభావం హిందువుల మీద అందరి మీద పడుతుంది. కాబట్టి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతో ఈ ఉన్నటువంటి సమస్య త్వరగా క్లియర్ అయిపోయి అందరూ కూడా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో జరిగినటువంటి అపచారానికి ప్రాయశ్చిత్తంగా వాసవి జాగృతి ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం నుంచి ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ద్వారకా తిరుమల, చిన్న తిరుపతిగా పిలుస్తున్నటువంటి ద్వారకా తిరుమల ప్రాంతానికి 30 కిలోమీటర్ల పాదయాత్ర కార్యక్రమాన్ని అక్టోబర్ 2 గాంధీ గారి జయంతి రోజున ఉదయం 5 గంటలకి పాదయాత్రగా స్వామివారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నాం. ఇది ఒక రాజకీయ పార్టీకో లేదనుకుంటే ఒక సంఘానికో ఒక సంస్థకో సంబంధించినటువంటి విషయం కాదు. ప్రతి ఒక్క హిందువు కూడా ఇది తన వంతు బాధ్యతగా తీసుకొని ఈ పాదయాత్రలో పాల్గొవాలని, అదేవిధంగా హిందూ ధర్మం, సనాతన ధర్మం మీద ఎవరు దాడి చేసినా కానీ ఆ విషయంలో మాత్రం ప్రతి ఒక్క హిందువు చైతన్యవంతులై తప్పనిసరిగా పోరాటం చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా మరి ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాము. ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమానికి అనేక మంది సంఘీభావం తెలియజేస్తూ చాలా చక్కగా మాతో పాటు జర్నీ చేయడానికి, మాతో పాటు ఈ పాదయాత్రలో పాల్పంచుకోవడానికి ముందుకు వస్తున్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. దయచేసి ఇది మన ఇంటి సమస్య కాదు, లేకపోతే మన వీధి సమస్య కాదు, మన ఊరి సమస్య కాదని చెప్పని ఎవరు అనుకోవద్దు. ఇది మనందరి సమస్య. యావత్ ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి ప్రతి హిందువు కదలాల్సినటువంటి టైం. దయచేసి ఈ విషయాన్ని రాజకీయంగా మాత్రం తీసుకోవద్దు, ఒక హిందువుగా మాత్రమే తీసుకొని ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన వంతు బాధ్యతగా ఈ విషయంలో చైతన్యవంతులై ముందుకెళ్లాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరూ ఇదే ద్వారకా తిరుమల పాదయాత్ర చేయాలనే ఉద్దేశంతో మేము పిలుపునివ్వట్లేదు. వాసవి జాగృతి సభ్యులు అవ్వచ్చు, ఆర్య వైశ్యులు అవ్వచ్చు, హిందువులు భక్తులు అవ్వచ్చు, ఎవరైనా సరే వారి వారి దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క పాదయాత్ర ద్వారా జరుగుతున్నటువంటి ఇటీవల కాలంలో జరిగినటువంటి విషయాల గురించి మీరు ఈ సమస్య గురించి స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి శాంతియుతంగానే మన యొక్క పాదయాత్ర నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క పాదయాత్ర లాగానే ప్రతి ఊరి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రానికి ప్రాయశ్చిత్తంలో భాగంగా వెళ్ళి తప్పనిసరిగా స్వామివారిని దర్శించుకొని, అక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటే అమ్మవారిని దర్శించుకొని, మరి యొక్క జరిగినటువంటి ఈ విధానాలు, హిందువుల మనోభావాలు దెబ్బతీసినటువంటి ఇటువంటి విధానాలు మళ్ళీ పునరావృతం అవ్వకుండా అందరూ కూడా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి హిందువు కూడా దీంట్లో పాల్పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దయచేసి ఈ విషయంలో సహకరిస్తున్నటువంటి ప్రతి మిత్రులకి, ప్రతి ఒక్క భక్తులకి, ప్రతి సభ్యుడికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ, మీ వేణుగోపాల్ తిరువేది, వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై వాసవి, జై హింద్, జై జాగృతి.